నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమ్మూద్రి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురుగారు, గురుగ్రహ అనుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలి? అసలు గురుగ్రహ అనుగ్రహం ఉంటే మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది? నవగ్రహాలో ఉన్నవంటి గురువా, అవును, లేకపోతే మహర్షి లాంటి వంటి గురువు లేదమ్మా? రెండిటి గురించి చెప్పండి గురుగారు. ఓకే. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అంతే మంచి జరగాలి. గురు అనుగ్రహ, గురు అనుగ్రహం అనేటప్పటికీ ఇక్కడ ఎన్నో రకాలమైనవంటి మనకు రావటం అనేది జరుగుతుంది. గురు అనుగ్రహం రావడం చాలా సులభం, చాలా రేర్ మనకి రావటం. ఆ గురు అనుగ్రహం మన పైన ఉందనుకోండి, నవగ్రహాలు ఎటువంటి గ్రహాలు కూడా ఏమాత్రం కూడా ఎవరిని ఏమి చేయలేదు. కాబట్టి అటువంటి ఒక ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. సో సైంటిఫిక్గా మనం చూసుకుంటే అయితే మాత్రాన బృహస్పతి ఎప్పుడైతే కూడా ఒక మానవుని పైన పడుతుందంటే ఫుల్ ఫైనాన్స్లో వాళ్ళు బాగా హైలైట్ కావడం, దిగ్విజయం కలగటం అలాంటివి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సింటర్ వంట అని జరుగుతాయి. సో గురు అనుగ్రహం కలగాలి అంటే మనం చేయాల్సినటువంటి ప్రాసెస్, మహిళలు కానీ, పిల్లలు కానీ, పురుషులు కానీ వీళ్ళంతా కూడా చేయాల్సినటువంటి చాలా విధానంగా మనకు కనపడుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. ముందుగా మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే, గురు అనుగ్రహ ముద్ర కార్యక్రమంలో చక్కగా మనకు దక్షిణామూర్తి భగవంతుడు అని ఉంటాడు. ఆ దక్షిణామూర్తి భగవంతుని ఆరాధించటము అద్భుతమైనటువంటి గురు అనుగ్రహం పొందడానికి చాలా సులభంగా ఉంటుంది. దక్షిణామూర్తి ఒక భగవంతుని అనుగ్రహించే ముందు, ఇక్కడ ఆరాధించే ముందు, ఇక నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతిని కూడా మనం ఆరాధించాలి. ఆ ఆరాధిస్తే చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఎప్పుడైతే కూడా బుధవారం రోజున చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఈ శనగలు ఉంటాయి కదమ్మా, మన కాబుల్ చెన అంటారు, మన ఒంట్లో కూరలో అన్నిటికీ వాడుకుంటూ ఉంటాం. నల్ల శనగలు అంటుంటారు. ఆ నల్ల శనగల్ని ఏం చేయాలి, బుధవారం రోజున నానబెట్టి గురువారం రోజున ఆ పూసలు దండ చేయాలి. దాన్ని పూస దండ చేయాలి. పూసని తీసి 108 పూసలు చేయాలి శనగల్ని. దేన్ని ఎప్పుడైతే శనగలు నానబెడతారో దాన్ని చేసి దక్షిణామూర్తి ఉన్నవంటి పటానికి మీరు పెట్టండి. పెట్టిన తర్వాత స్వామివాడికి వడపాయసం తెలుసు కదమ్మా, ఇంట్లో మనం చేస్తూ ఉంటాం. సాధారణంగా వడను పాయసాలు చేస్తుంటాం. దీంట్లో వడపాయసం అంటే పాయసంతో తడిపినటువంటి వడం, అది నైవేద్యం పెట్టడం వల్ల గురు అనుగ్రహం కటాక్షం పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే కూడా ఎరుపు రంగు వస్త్రము, ఈ యొక్క క్షీణ వస్త్రం వేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. నవగ్రహాలు కూడా చక్కగా మీరు తిరిగేటప్పుడు ఏమండి, ఆ గ్రహంలో అనుగ్రహం గురు అనుగ్రహం పొందడం కోసం కూడా అక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, శనగలతో వేసి, ఎరుపు రంగు వస్త్రాలు వేసి చక్కగా స్వామివారికి అద్భుతమైనటువంటి వరం రావడానికి మనం చేసుకోవడానికి ఫలితం లభిస్తుంటుంది. గురు అనుగ్రహం పొందాలంటే సులభమైన విషయం కాదు. మీ టీచర్స్లో కూడా గురువే, వేదం నేర్పించేవారు గురువే. సో అనేక రకమైనటువంటి విద్య నేర్పించేవాడు గురువే. సో ఇతర రంగాల్లో ఉన్న మనకు ఎవరైనా ఒక దారి చూపిస్తున్నారంటే ఆయన బృహస్పతి గురువే. కాబట్టి అటువంటి మహనీయులకు, అటువంటి ఉత్తములకు కూడాను ఈ యొక్క నమస్కారాలు చేసుకొని, వాళ్ళకి బట్టలు పెట్టి, వాళ్ళ ఒక అనుగ్రహం తీసుకొని, వాళ్ళ పాద సేవ చేసుకొని, వాళ్ళ పాద పూజ చేసుకుంటే చాలా అద్భుత ఫలితం ఉంటుంది. మీరు పండిట్లు ఉంటారు, పండిట్లను కూడా పూజించుకోవచ్చు, వాళ్ళ పాదాలు కడగవచ్చు, వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకు కూడా ఒక గురువుగా మనం భావించాలి. అలా భావిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు, చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.